హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా. సో సమ్మర్ అప్పుడు ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి వెకేషన్స్ వెళ్ళడం, సో ఇలా లాంగ్ గ్యాప్ అనేది వచ్చేసింది. సో ఇంకా నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఫస్ట్లీ సమ్మర్ వ్లాగ్ అనమాట. ఈ సమ్మర్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి పనులు చేసామన్నది ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాం. సమ్మర్లో మనం మ్యాండేటరీగా చేసుకునే వన్ ఆఫ్ ద థింగ్స్లో ఒకటి ఏంటంటే వడియాలు అనమాట. ఫస్ట్లీ ఇవైతే రవ్వ వడియాలు. వడియాల్లో చాలా రకాలు ఉంటాయి, లైక్ బియ్యం వడియాలు, సబ్బియ్యం వడియాలు, అలా చాలా ఉంటాయి. బట్ మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే ఈ రవ్వ వడియాలు. చాలా సింపుల్గా అయిపోతాయి, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. అందువల్ల ఇవి ప్రిఫర్ చేసామన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే వడియాలు అనేటివి ప్రిపేర్ చేస్తున్నారు మా వదిన. నాకైతే అస్సలు ఐడియా లేదు. సో నేను చాలా వీక్ ఇలాంటి విషయాలు. సో కొంచెంగా నేర్చుకుంటున్నాను. సో అప్కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్లీ వడియాలు అయితే మార్నింగే పెట్టేసినాం, ఎందుకంటే ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కాబట్టి మార్నింగే ఏవేవి పనులు ఉన్నాయో వర్క్ చేసి ఫినిష్ చేసుకొని లోపలికి వెళ్ళానుకో ప్రశాంతంగా ఉంటాయని. సో ఇక్కడ నేనైతే వడియాలు పెట్టేసినాం. మేము మ్యాక్సిమం ప్లాస్టిక్ కవర్స్లోనే ప్రిఫర్ చేసాం, ఎందుకంటే క్లాత్ అంటే మనకి 2 days అలా 3 days వర్క్ అయిపోతుంది. అలాగే ప్లాస్టిక్ కవర్స్ అయితే మనకి 2 sides బాగా ఎండిపోతాయి. సో ఈవినింగ్ కల్లా వర్క్ ఫినిష్ అయిపోతుందని మేము ఇలా ప్లాస్టిక్ కవర్స్లో ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ నేను వడియాలు పెడదామని ట్రై చేస్తున్నాను, బట్ అవి అప్పడాలు అయిపోతున్నాయి. కొత్త కదండి, అలా జరుగుతూ ఉంటాయి. ఈ వడియాలు అయితే నేను మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే పాసిబుల్ అయితే షేర్ చేస్తాను. ఈ రవ్వ వడియాల రెసిపీ అయితే నాకు కొంచెం మాత్రమే ఐడియా ఉంది, ఫుల్గా ఐడియా లేదు. సో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మేము ఇక్కడైతే వడియాలు పెట్టేసుకున్నాం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఖాళీగా ఉన్నాం కదా, మన నోరైతే కామ్గా ఉండదు కదా. సో ఎలాగో ఖాళీగా ఉన్నాం, హెల్తీగా ఉంటుందని చెప్పి మినప సున్నుండలని మా వదిన ఒకటి ప్రిపేర్ చేశారు. ఇవి ఏంటంటే సున్నుండల్లో వేరే రకం అనమాట. మామూలుగా సున్నుండలు అయితే మనం మినపప్పుతో ప్రిఫర్ చేస్తాం, బట్ ఇది అలా కాదు. మినప పొట్టు ఉంటుంది కదా, సో మనము ఆ మినప పొట్టుతో ఈ మినప సున్నుండలు అనేవి చేసుకుంటాం. ఇది ఏంటంటే ఎదిగే పిల్లలకి కానీ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కానీ మంచి డెజర్ట్ అనమాట. మన క్రేవింగ్స్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది. దీంట్లో ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ మినపపొట్టు, నెయ్యి మాత్రమే. ఈ ఫుల్ రెసిపీ విత్ మెజర్మెంట్స్తో నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాము. సో మంచిగా టైంపాస్ అవుతుందని చెప్పి ఈ మినప సున్నుండలు చేసుకుంటూ ఉన్నాము. ఇలా మంచిగా కొంచెం ఓపిక్గా వేయించుకోవాలన్నమాట ఈ సున్నుండలకి. సో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఈ మినప సున్నుండలు అయితే తయారు చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి మా ఇంటి చుట్టుపక్కల ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎలా పెరిగాయి చూద్దామని వెళ్ళాము. అక్కడైతే మంచిగా కాకరకాయ చెట్టు చాలా పెద్దదనమాట. కాకరకాయలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఇలా చెట్లు కాసి కోసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్. ఎందుకంటే ఇక్కడ తినే కొన్ని వెజిటేబుల్స్ అయితే టేస్ట్ కూడా అనిపించావు నాకు సిటీలో. అంటే అవి ఎందువల్ల మేబీ ఆ పెస్టిసైడ్స్ వల్ల ఏమో కానీ నాకైతే కొన్ని ఫుడ్స్ అస్సలు టేస్ట్ కూడా అనిపించావు. ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ అయితే చాలా ఫీల్ అవుతుంటాను. సో ఇలా ఎప్పుడైనా ఊరికి వెళ్తే మాత్రం కంపల్సరీగా చుట్టుపక్కల చాలా చెట్లే ఉంటాయి. ఆ చెట్లకు ఉన్న వెజిటేబుల్స్ తీసుకొని అలా వండుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఆఫ్టర్ కరోనా చాలా వరకు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇంట్లో వెజిటేబుల్స్ పెంచుకోవడం. అలాగే మా ఇంట్లో ఇలా చెట్టు కూడా ఉంది, మంచిగా పూలు కూడా కోసుకున్నాం అనమాట. సో కాకరకాయలు అయితే చాలా ఉన్నాయి. సో వెతకడానికి చాలా టైం పట్టింది. ఈ లోపు మాకైతే ఈ కాయలు కనిపించాయి. ఈ కాయలు మీకేంటో తెలిస్తే వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి. ఇవి ఏంటంటే సబ్జా కాయలు అనమాట. లైక్ మనం చాలామంది సబ్జా గింజలు నానబెట్టుకొని తింటా ఉంటాం కదా, వేడి తగ్గుతాయని, అవే అనమాట. ఇక్కడ నేను ఆ చెట్టును చూపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ అక్కడ కాకరకాయ చెట్టు అవన్నీ క్లమ్జీ అవ్వడం వల్ల మీకు కనిపిస్తుందో లేదన్నా నాకైతే అర్థం కాలేదు. బట్ నేనైతే చూపించడానికి చాలా ట్రై చేశాను. ఈ సబ్జా ఏంటంటే మనకి ఆ లోపల కాయల లోపల ఉన్న నల్ల ఉంటాయి కదా, అవి ఎండబెట్టి అమ్ముతారు. ఇవి మనకి పండినవి అనమాట, కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఇవి ఎండబెట్టేసి అమ్ముతారు. వీటిని మనం కానీ వాటర్లో వేసుకున్నట్టే సేమ్ ఇలాగే మళ్ళీ బబుల్ అవుతాయి అన్నమాట. సో ఈ సబ్జా గింజలు అనేటివి మాకు ఈజీగా దొరికాయి. చాలా ఫస్ట్ టైం నేనైతే చూడడం. సో నేనైతే చాలా షాక్ అయ్యా. అంటే మనం ఎప్పుడూ చూడలేదు కదా, సో అందువల్ల షాక్ అయ్యాను. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. అలాగే ఆకలి అయితే వేస్తుంది. సో అలా అని మళ్ళీ ఫుడ్ తినాలంటే మన వల్ల కాదు. సో అందుకే అని పుచ్చకాయ తీసుకొచ్చారు. పుచ్చకాయ ఏంటంటే చాలా పెద్దదన్నమాట. సో ఇంకా కట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అంత పెద్ద పుచ్చకాయ మనం ఒకేసారి అయితే తినలేం కదా. సో మంచిగా కట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మన ఊర్లో మన కళ్ళ ముందు చూస్తూ చెట్లోంచి కోసుకొచ్చుకొని తింటే ఆనందమే వేరు. అందులో బయట మనకి సిటీలో దొరికే వెజిటేబుల్సే కాదండి, ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా కలుషితం అయిపోయి ఉన్నాయి.
ఏంటంటే కొన్ని తెచ్చుకొని అలాగే పాడేసిన రోజులైతే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను పుచ్చకాయలో చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే హైడ్రేషన్ అయితదని తెచ్చుకుంటాం. వాళ్ళేమో పెద్ద కాయలిస్తారు. బావుంటాయి అంటారు. బట్ అవి లోపల చూస్తే ఏం బావుండవు. అండ్ దట్టు కొంచెం అయితే కలర్ కూడా తేడా కొడుతుంటది. అవి తింటూ ఉంటే ఏదో పొగ వాసన వస్తుంటదనమాట. పెస్టిసైడ్స్ పొగలో పెట్టడం వల్ల అలా స్మెల్ వస్తుంటాయి. సో ఇంటికెళ్ళినప్పుడు నేను మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఇంటి దగ్గర ఉన్న ఫ్రూట్స్‌ని, ఇంటి దగ్గర ఉన్న వెజిటబుల్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వను. సో ఈ పుచ్చకాయ టేస్ట్ అయితే ఎంత బావుందంటే అంత బావుంది. మనకి బయట అమ్ముతారు. లైక్ సిటీస్‌లో కొన్ని అమ్ముతారు. అవి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి చూడ్డానికి. బట్ అస్సలు టేస్ట్ బావుండవు. బట్ ఇక్కడ మనకి ఏవైతే విలేజ్‌లో దొరుకుతాయో అవి కలర్‌ఫుల్‌గా ఉన్నా లేకపోయినా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. సో నేను అలా ఎక్కువగా ఫీల్ అయ్యేదైతే వాటర్ మిలన్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం వాటర్ మిలన్ అయితే. ఇక్కడైతే పెద్ద పుచ్చకాయ కదా! ఒకే రోజు తినలేమని కట్ చేస్తూ ఉన్నాం. మంచిగా కట్ చేసుకొని బాక్సెస్‌లో వేసేసుకున్నాం. జ్యూసెస్ అంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రూట్‌గా అయినా తింటాను గానీ జ్యూసెస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను. ఏదో ఎప్పుడో ఒకసారి అయితే ఓకే. ఇలా కట్ చేసుకొని మేము మంచిగా బాక్స్‌లో పెట్టుకుంటాం. సో దట్ ఏంటంటే ఎప్పుడైనా బయటకెళ్ళొచ్చినప్పుడు లేదంటే ఏదైనా కూల్‌గా తినాలనిపించిందనుకో ఒక 2, 3 పీసెస్ అలా వేసేసుకున్నాం అనుకో కడుపు చల్లగా ఉంటుందండి. సో ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినాలని కూడా చాలా ఆలోచిస్తారు. బట్ ఇవి ఏంటంటే మనకి ఆర్గానిక్‌గా పండుతాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో ఉంటే ఎన్ని రోజులైనా తినొచ్చండి. బట్ మనం బయట తినేటివైతే ఆలోచించాలి గానీ బట్ ఇవి అలా కాదు. మనం చూస్తూ ఉంటాం కదా! సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో మంచిగా పుచ్చకాయలైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. అటు ఇటు తిరుగుతూనే ఒక 2, 3 డేస్‌లో కంప్లీట్ అయిపోద్ది. నాకు తెలిసి ఇది ఒక 2 డేస్‌లోనే కంప్లీట్ అయిపోయిందనమాట. బికాజ్ చాలామంది ఉన్నాం. అందుకే అంత త్వరగా ఫినిష్ చేసాం. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. అందుకే అస్సలు ఊరుకోలేకపోయాం. త్వరగా తినేసాం. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. మంచిగా ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారండి. మనమైతే లూడో అంటాం. వీళ్ళేదో అచ్చంగాయలనో ఏదో అంటారు. నాకైతే పేరు కరెక్ట్‌గా తెలీదు. సో నేనైతే చూస్తున్నాను. నాకు ఈ గేమ్ ఆడడం రాదు. సో అక్కడ మా వదిన, అలాగే మా అత్తమ్మ వాళ్ళు ఆడుతూ ఉంటే నేను మంచిగా చూస్తున్నాను. ఏదో నేర్చుకుందామని బట్ నాకు అంత త్వరగా బుర్రకెక్కలేదు. సో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదనమాట. అండ్ అచ్చంగాయలంటారు, లేదంటే దాయాలంటారు. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. సో ఈ గేమ్ ఎంతమందికి గుర్తుంది? ఇంకా ఇలా ఎవరైనా ఆడుతున్నారా? ఆడుతున్నట్టయితే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే నా ఫేవరెట్ థింగ్ అయితే చేయబోతున్నాం. సమ్మర్ వెయిట్ చేస్తూ ఉంటానండి ఓన్లీ ఫర్ దిస్ ఆవకాయ. సమ్మర్‌లో చాలా స్పెషల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫర్ చేసేది అందరూ ఆవకాయకనమాట. ఆవకాయ కోసమే సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత సమ్మర్ అయినా, ఎంత భరించే ఎండలున్నా గానీ, ఈ ఆవకాయ కోసం మాత్రం పరితపిస్తూ ఉంటాను నేనైతే. సో మేమిక్కడైతే మంచిగా ఆవకాయ ముక్కలైతే కట్ చేసుకొని తీసుకొచ్చేసారనమాట. సో మంచిగా మా వదినైతే ఆవకాయ పెట్టేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏదో చిన్న హెల్ప్స్ చేస్తున్నాం. నాకు పెద్దగా ఐడియా లేవు. నేను ఇంకా పిండి వంటల్లో అలాగే ఆవకాయ వాటిలో తేరలేదు. నేర్చుకుంటూ ఉన్నాను. సో వీటికేంటంటే పక్కా మెజర్మెంట్స్ ఉండాలి. మెజర్మెంట్ అటు ఇటు అయినా గానీ చాలా కష్టం అనమాట. ప్రిపరేషన్స్ కూడా చాలా లాంగ్‌గా ఉంటాయి. నేను ప్రిపరేషన్స్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు. బికాజ్ చాలా ఎండగా ఉండింది. అలాగే ఇవేంటంటే స్పీడ్‌గా చేసుకోవాలనమాట. సో మధ్యలో మనం షూటింగ్ అంటే కుదరదనమాట. సో అందుకే మంచిగా ప్రశాంతంగా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాక కూర్చొని ఇక్కడ ఆవకాయ అయితే కలుపుతున్నాము. నేను హెల్పింగ్ మాత్రమే అనమాట. సో నాకు అంత పక్కా కొలతలు కూడా తెలీవు. సో మా వదిన నేను కలిసి ఇక్కడ ఆవకాయ పెడుతున్నాము. సో మీలో ఎంతమంది ఆవకాయని పెట్టుకున్నారు? మేము వీటిలో రకాలైతే ఏం చేయము. ఓన్లీ నార్మల్ ఆవకాయ పెట్టుకుంటాం. దీంట్లో చాలా ఆవకాయలు ఉంటాయి. లైక్ బెల్లం ఆవకాయ, నువ్వుల ఆవకాయని. బట్ నేను అవి ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నాకు ఐడియా కూడా లేదు. మా సైడ్ మేము పెట్టుకునేది ఓన్లీ ఈ ఆవకాయ మాత్రమే. దీంట్లో జస్ట్ ఉప్పు, కారం, ఆవపిండి అవి మాత్రమే యాడ్ చేస్తారనమాట. ఇంకా ఏవి కూడా యాడ్ చేయరు. సో ఆవకాయ చూస్తుంటేనే నోరూరిపోతుంది. మా ఆవకాయ అయితే సూపర్ హిట్ అయింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అని చెప్పాలంటే ఒక బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. అంత మంచిగా ఎంజాయ్ చేశాను నేను ఆవకాయనైతే. సో సమ్మర్‌లో మ్యాండేటరీగా చేసే థింగ్స్‌లో ఇది కూడా ఒక థింగ్ అనమాట. సో మంచిగా నూనె కూడా కాగిపోయింది. సో దాన్ని చల్లార్చుకొని నైట్ పడుకునే ముందు కలుపుతూ ఉన్నామనమాట ఆవకాయని. సో దట్ నెక్స్ట్ డేకి మనకి మంచిగా ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయది ఒక రీల్ కూడా నేను పోస్ట్ చేశాను. సో మంచిగా లైక్స్, వ్యూస్ కూడా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ దాట్. మీలో ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్‌ని కూడా ఒకసారి చూడండి. లైక్ చేయండి. ఆ రీల్‌ని కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. సో మంచిగా మిక్స్ చేసుకున్న ఆవకాయనైతే ఒక కంటైనర్‌లో స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు మార్నింగ్ కల్లా మన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఐయామ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఆ మూమెంట్ కోసం.
సో ఈ సమ్మర్ని నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ అందుతుంది. ఇక్కడ నేనేంటంటే చందమామని చూపించడానికి ట్రై చేసిన. సో ఈవినింగ్ అలాగా ఆవకాయ పెట్టేసుకొని ఫుల్గా తినేసి అలా చందమామని చూస్తూ నా డేని అయితే ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.